వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ అదిరిపోయే డ్యాన్స్ సాధారణంగా అందరికీ సాధ్యం కాదు. 70 సంవత్సరాల వయసు అంటే మన గ్రామాల్లో చూస్తే 70 సంవత్సరాలంటే ఇంకా బతుకున్నావా అని చూసేటువంటి రోజులు. ఎందుకంటే సరైనటువంటి పోషణ ఉండదు, వాళ్ళకి సరైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించరు, ఫుడ్ కంట్రోల్లో ఉండదు. సో కాబట్టి గ్రామాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో అదే పరిస్థితి ఉంది. 70 సంవత్సరాల వయసు వచ్చింది అంటే వాళ్ళని చాలా విచిత్రంగా చూసేటువంటి సమాజం ఈ సమాజం. ఎందుకంటే 70 సంవత్సరాలు అంటే ఇంకా ఆయన ఇంకా ఉన్నారా, మీరు తిరుగుతున్నారా, మీరు కర్ర లేకుండా తిరుగుతున్నారా, వీల్ చైర్ లేకుండా తిరుగుతున్నారు, మీరు ఎవరు హెల్ప్ లేకుండా వాష్రూమ్కి వెళ్తున్నారా అని మాట్లాడుకుంటున్న రోజులు ఈ రోజులు 70 సంవత్సరాల వయసు అంటే. కానీ ఆ వయసులో కుర్ర హీరోలని బీట్ చేసి డ్యాన్సులు అదరగొడుతున్నారు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. అదేనండి, సంక్రాంతికి వచ్చాడు కదా మనశంకర్ వరప్రసాద్ అని. సో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అద్భుతమైనటువంటి సినిమా మనశంకర వరప్రసాద్. మరి 7 వయసులో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. రాజకీయాల్లోకి రాకముందు ఫస్ట్ ఇన్నింగ్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, మళ్ళీ రాజకీయాలు వదిలేసి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తున్నారు ఆయన. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే మనశంకర వరప్రసాద్ సినిమానే, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఇందాకే మనం ఆ సినిమా గురించి చెప్పుకున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో, మరి సాహు అదేవిధంగా కొనిదెల సుస్మిత గారుల ప్రొడక్షన్లో వాళ్ళు ప్రొడ్యూసర్లుగా అద్భుతమైన సినిమా తెరకెక్కించారు. సో నయనతార గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చిరంజీవి గారు భార్య క్యారెక్టర్లో, వెంకటేష్ గారు వెంకీ గౌడ అనే క్యారెక్టర్లో ఆయన మధ్యలో ఎంట్రీ ఉంటుంది అయింది. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా మనం డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 7 వయసులో ఆయన స్టెప్పులు కానీ ఆయన డ్యాన్సులు కానీ అద్భుతం అన్నమాట. అంటే అంత ఈజీ కాదు. 50 సంవత్సరాల వాళ్ళే కాళ్ళు కదిపి స్టెప్ వేసే పరిస్థితి లేదు. 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 100లో ఒకళ్ళిద్దరు కూడా దాయిదేదమ్మ స్టెప్ వేయలేరు ఈరోజు. అంటే ఇక్కడ మనం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం, కమిట్మెంటు, ఆయన యొక్క శరీరం పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆయన వృత్తి పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి 7 వయసులో 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ ఎదిరిపోయే డ్యాన్స్ అని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈరోజు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దాయిదాయిదామ స్టెప్ వేసేటువంటి పరిస్థితి 100లో ఒకరిద్దరికి ఉంటుందేమో ఎక్కడైనా, లేదా 1000లో 10 మందికి ఉంటుందేమో. అంత ఈజీ కాదు. మరి 70 సంవత్సరాల వయసులో ఎంతమంది డ్యాన్స్ చేయగలుగుతారు? అసలు 70 సంవత్సరాల వయసులో హీరోలు ఎంతమంది డ్యాన్స్ వేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? అక్కినే నాగేశ్వరరావు గారు వేశారు, కానీ ఆ డ్యాన్స్ వేరు. చిరంజీవి గారు వేస్తున్నటువంటి డ్యాన్స్ వేరు. మళ్ళీ దాయిదామ స్టెప్ ఆయన అదే వయసులో ఇప్పుడు వేయాలనుకుంటే వేయగలరు ఆయన. దాయిదామ అనే స్టెప్ ఇంద్ర సినిమాలో. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటుంది, కూర్చొని పైనుంచి పైకి లేచేటువంటి స్టెప్స్ అవి. ఇక్కడ కూడా మనశంకర వరప్రసాద్ సినిమాలో మీసాల పిల్ల అనేటువంటి పాటలో ఆయన అద్భుతమైన డ్యాన్స్. అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నట్టు అసలు కనిపించడు సినిమాలో. ఈ స్టెప్ వేయడానికి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే వయసు రీత్యా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఎక్కడ కనబడలేదు. అక్కడ ఆయన కంఫర్ట్గా ఉన్నాడు. అదే స్టెప్ 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హీరోలు ఏమంటే వాళ్ళు చాలా కష్టంతో వేసే పరిస్థితి. ఇక బహుశా 70 సంవత్సరాల వయసులో ఆ తరహా స్టెప్పులు వేయాలంటే అదంత ఈజీ కాదు. అందుకనే చిరంజీవి గారు 7 వయసులో తీస్తున్న సినిమాలు, ఆయన పెర్ఫార్మెన్సు, యాక్షను, అన్నిటికీ మించి డ్యాన్సు. సరే యాక్టింగ్ అంటే ఎవరైనా చేస్తారు. లాస్ట్ 70-80 సంవత్సరాల వయసులో కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్దల పాత్రలో, పెద్ద తరహా పాత్రలో వీల్ చైర్లో కూర్చొని యాక్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు యాక్టింగ్ చేయొచ్చు, డైలాగ్స్ చెప్పొచ్చు, దానికేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే శరీరాన్ని, ఆ వయసులో శరీరాన్ని మెలికలు తిప్పుతూ డ్యాన్స్ వేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం. అదంత ఈజీ కాదు, అందరికీ తెలిసిన విషయం. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయటంలో స్వయం కృషితో ఎదిగినటువంటి చిరంజీవి గారికి అది సాధ్యమవుతుంది అనేది ఈ సినిమా ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఒకటే చర్చ. మనశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో అద్భుతంగా ఉందని, అన్నిటికి మించి 7 వయసులో డ్యాన్స్ అనేది ఇరగదీశారని. అందుకనే
మనశంకర వరప్రసాద్ సినిమాలో ఆయన వేసినటువంటి ఆ డ్యాన్స్ మీదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతుంది. అంటే ఆయన వయసు అయిపోయలేదు ఆయనకి. ఆ రోజు ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు అదే విధంగా ఉన్నాడు. ఆయన 40 ఏళ్ల వయసులో ఏ విధమైన డ్యాన్సులు వేశాడో, 30 ఏళ్ల వయసులో ఏ విధమైన డ్యాన్సులు వేశాడో, 50 సంవత్సరాల వయసులో ఏ విధమైన డ్యాన్సులు వేశారో ఈ రోజు కూడా అదే విధమైనటువంటి డ్యాన్సులు చిరంజీవి గారు వేస్తున్నారు, వేయగలుగుతున్నారు. ఇంకో 10 ఏళ్ల పాటు అదే విధమైనటువంటి బాడీ మెయింటైన్ చేస్తూ అదే విధమైనటువంటి డ్యాన్సులు ఆయన వేయగలరు, అదే విధమైనటువంటి సినిమాలు ఆయన తీయగలరు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆశాభావన ఆయన అభిమానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి 7-10 వయసులో మెగాస్టార్ డ్యాన్స్ అదుర్సి ఇది సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పాలి. సో ఇది ఒక క్రెడిట్ అని చెప్పాలి, తెలుగు వాళ్ళకు ఒక క్రెడిట్ అని చెప్పాలి, తెలుగు హీరోలకు క్రెడిట్ అని చెప్పాలి. ఎందుకంటే అందరికీ అంత ఈజీ కాదు డ్యాన్సులు వేయటం ఆ వయసులో. యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, సో డైలాగ్స్ ఎవరైనా చెప్తారు, పెర్ఫార్మెన్స్ ఎవరైనా ఉంటుంది, కానీ కాళ్ళు మెలకలు తిప్పుతూ చేతులు మెలకలు తిప్పుతూ డ్యాన్స్ వేయటం అనేది ఇంపాసిబుల్. సో అదైతే చిరంజీవి గారికి అయితే ఆయనకే ఇది సాధ్యపడుతుందని అయితే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో.